హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మునుగోడు మ్యూజిక్స్. నేను మీ శ్రీరామకృష్ణ. ఈరోజు మా టాపిక్ వచ్చి నిన్న భారత్ క్రికెట్ జట్టులో ఒక అతిపెద్ద మార్పు చోటు చేసుకుంది. రోహిత్ శర్మని ఇండియా ఓడిఐ కెప్టెన్గా తొలగించారు అండ్ శుభ్మన్ గిల్ని కొత్త కెప్టెన్గా ప్రకటించడం జరిగింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకారం 2027 వరల్డ్ కప్కి ఒక యువ కెప్టెన్కి తగినంత సమయం ఇవ్వాలని రోహిత్ శర్మ తీసేసి శుభ్మన్ గిల్కు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ ఫార్మాట్ లో ఒక సీనియర్ ప్లేయర్ కెప్టెన్ గా కొనసాగడం కన్నా దీర్ఘకాలిక ప్రణాళికల దృష్ట్యా ఒక యువ నాయకుడికి ఈ బాధ్యత అప్పగించడానికి ఇది సరైన సమయం అని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావించింది. రోహిత్ శర్మని కెప్టెన్ గా తొలగించడానికి గల ప్రధాన కారణాలు తెలుసుకుందాం. ఒకటి, వయసు. రోహిత్ శర్మ ప్రస్తుత వయసు 38 సంవత్సరాలు. 2027 వరల్డ్ కప్ టయానికి రోహిత్ శర్మకి 40 సంవత్సరాలు దాటుతాయి. అందుకని ఒక యువ కెప్టెన్ కి బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయం అని సెలక్షన్ కమిటీ భావించి ఉండవచ్చు. 2, ఫిట్నెస్. రోహిత్ శర్మ మనం చూసుకోవచ్చు. రోహిత్ శర్మ ఎప్పుడు అంత ఫిట్ గా కనిపించాడు, కొంచెం ఫ్యాట్ గా కనిపిస్తాడు. ప్రస్తుతం 11 కేజీలు తగ్గాడు ఓడిఐ సిరీస్ కోసం. కానీ ఈ ఫిట్నెస్ ని ఇంకో 2 సంవత్సరాలు వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ కొనసాగించగలడా అనేది ఒక సందేహం. మరో ప్రధాన కారణం, 3 ఫార్మాట్లకి 3 కెప్టెన్లు ఉండడం కన్నా 3 ఫార్మాట్లకి ఒకే కెప్టెన్ ఉంటే మంచిదని ఈ సెలక్షన్ కమిటీ భావిస్తుంది. అంటే భవిష్యత్తులో మనం శుభ్మన్ గిల్ ని T20 కెప్టెన్ గా కూడా చూడొచ్చు. ఇంకో ప్రధాన కారణం గౌతమ్ గంభీర్ భారత్ జట్టు హెడ్ కోచ్ గా వచ్చినప్పటి నుంచి జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్ ప్లేయర్లు ఒకళ్ళు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా తీసేసి శుభ్మన్ గిల్ కెప్టెన్సీ అప్పగించడానికి ఈ కెప్టెన్సీ మార్పు కోసం గౌతమ్ గంభీర్ గట్టిగానే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. అసలు ఇండియన్ క్రికెట్ కి రోహిత్ శర్మ ఒక ప్లేయర్ గా ఏం చేశాడు అనే దానికన్నా ఒక కెప్టెన్ గా ఏం చేశాడు అనేది తెలుసుకుందాం. రోహిత్ శర్మ 2021 డిసెంబర్ లో ఇండియన్ టీమ్ ఓడిఐ ఫుల్ టైం కెప్టెన్ గా నియమించబడిన కాడి నుంచి అతని రికార్డులు, కెప్టెన్సీ గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 72.5% ఉంది. సెకండ్ స్థానంలో రికీ పాంటింగ్ 67.9%. ఐసీసీ టోర్నమెంట్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ విజయ శాతం చూసుకుంటే 87.1% తో మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో 78.4% తో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. ఓడిఐ కెప్టెన్ గా విన్నింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే 77.71% తో వెస్టిండీస్ గ్రేట్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో రోహిత్ శర్మ 77.27 తో రెండో స్థానంలో ఉన్నారు. ఐసీసీ 50 ఓవర్స్ టోర్నమెంట్స్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ విన్నింగ్ పర్సెంట్ 96% ఉంది. ఇది మరి ఏ ఇతర కెప్టెన్ కి లేదు. రోహిత్ శర్మ భారత్ జట్టుకు 56 మ్యాచ్ల్లో కెప్టెన్సీ ప్రాతినిధ్యం వహిస్తే 42 మ్యాచ్ల్లో గెలిచాడు, 12 మ్యాచ్లు ఓడిపోయాడు, ఒక మ్యాచ్ ఫలితం చెల్లలేదు, ఒక మ్యాచ్ రద్దయింది. రోహిత్ శర్మ ఒక గొప్ప కెప్టెన్ గా మారడానికి, ఐసీసీ టోర్నమెంట్స్ గెలవడానికి ప్రధాన కారణం ఒకే ఒక్క మ్యాచ్. ఆ మ్యాచే రోహిత్ శర్మని కెప్టెన్ గా మైండ్ సెట్ మార్చింది, భారత్ జట్టు ఆట తీరును మార్చింది. అది 2022 T20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో దారుణమైన పరాజయంతో రోహిత్ శర్మ మైండ్ సెట్ మారిపోయింది. పవర్ ప్లే లో అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేశాడు. సొంత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఎలా ఆడాలో తోటి ప్లేయర్లకు చేసి చూపించాడు రోహిత్ శర్మ. అదే భారత్ జట్టుకి 11 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ గెలిచేలా చేసింది. 8 నెలల వ్యవధి కాలంలోనే భారత్ జట్టుకి 2 ఐసీసీ టోర్నమెంట్ గెలిచి చూపించాడు. 2024 T20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో రోహిత్ శర్మ ముఖ్య పాత్ర పోషించాడు. మరి ముఖ్యంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకి 5 ట్రోఫీలు అందించాడు. అలాగే 2023 వరల్డ్ కప్ లో మనం చివరి దాకా వచ్చి ఓడిపోయాం. ఆ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ యాజ్ ఎ ప్లేయర్ గా, యాజ్ ఎ కెప్టెన్ గా చాలా గొప్పగా ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్ అయిన తర్వాత జట్టు వాతావరణాన్ని పూర్తిగా మార్చేసేవాడు. ప్రతి ప్లేయర్ తో ఫ్రెండ్లీగా ఉండేవాడు. యువ ప్లేయర్లకు ఎక్కువ మ్యాచ్ల్లో అవకాశాలు కల్పించేవాడు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేవాడు. అదే ఈ రోజు భారత్ జట్టు స్ట్రాంగ్ గా ఉండడానికి తోడ్పడింది. మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూసుకుంటే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి ఆటగాళ్ల మధ్య రాహుల్ ద్రావిడ్కి రావాల్సినంత పేరు రాలేదేమో అనిపిస్తుంది. కానీ రోహిత్ శర్మ అలా కాదు. ధోని, కోహ్లీ వంటి దిగ్గజ ప్లేయర్ల మధ్యలో కూడా తనకంటూ ఒక సొంత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. తనకంటూ కొన్ని రికార్డులను సృష్టించుకున్నాడు. కెప్టెన్ గా కూడా కపిల్ దేవ్, ధోని వంటి దిగ్గజ కెప్టెన్ సరసన నిలిచాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా రోహిత్ శర్మ చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు తనకి 2027 వరల్డ్ కప్ దాకా ఆడాలని ఉంది, కెప్టెన్ గా గెలిపించాలని చెప్పాడు. ఇలా అర్థాంతరంగా రోహిత్ శర్మని కెప్టెన్ గా తీసేయడం అనేది సరైన నిర్ణయం కాదేమో అనిపిస్తుంది. కూడా ఎన్నో రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ప్లేయర్ గా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇలాగే మంచి ఫామ్ లో ఉంటే 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగిస్తామని సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పాడు. 2027 వరకు యాజ్ ఎ ప్లేయర్ గా రోహిత్ శర్మ టీమ్ లో ఉండడం కంటే యాజ్ ఎ కెప్టెన్ గా ఉంటే ఆ టీమ్ కి ఎంతో బలంగా తన వ్యూహాలను కూడా సమర్థవంతంగా నిర్వహించగలడు. ఏది ఏమైనా 2027 వరల్డ్ కప్ గెలవాలని రోహిత్ శర్మ కోరిక నెరవేరాలని మనం అందరం కోరుకుందాం. He is a true warrior, great leader and great legend. He is always be one of the greatest captain of the India all time. Thank you, Rohit.